జీఎస్టీ సిరీస్ డే 6కి స్వాగతం. సో, ఈరోజు మనం జీఎస్టీ నంబర్ ఎన్ని డిజిట్స్ ఉంటుంది? సో, ఒక్కొక్క డిజిట్‌కి దాని మీనింగ్ ఏంటి అనేది తెలుసుకుందాం. టోటల్‌గా జీఎస్టీలో 15 డిజిట్స్ ఉంటాయి. జీఎస్టీ నంబర్‌లో. ఫస్ట్ 2 డిజిట్స్ స్టేట్ కోడ్ ఉంటుంది. అంటే 36, 37 ఒక్కొక్క స్టేట్‌కి ఒక్కొక్క కోడ్ ఉంటుంది. సో, అది స్టేట్ కోడ్ రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ 10 డిజిట్స్ పాన్ నంబర్. అంటే మన పాన్ నంబర్ ఉంటుంది కదా! 10 డిజిట్స్ అది. ఇప్పుడు 12 డిజిట్స్ అయ్యాయి. అంటే ఫస్ట్ 2 డిజిట్స్ స్టేట్ కోడ్, 10 డిజిట్స్ పాన్ నంబర్, 12 డిజిట్స్. సో, ఇప్పుడు 13, 14, 15 ఇక్కడే చాలా మందికి కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అంటే ఏంటి అని. త ఇప్పుడు నార్మల్‌గా ఒక జీఎస్టీ మీద సేమ్ స్టేట్‌లో చాలా నంబర్స్ ఉండొచ్చు. ఓకే. ఒక ఎంటిటీకి చాలా బ్రాంచెస్ ఉంటాయి. ఇప్పుడు నేనొక కంపెనీ పెట్టాను. ఆ కంపెనీకి ఒక 4 బ్రాంచెస్ పెట్టాము. సో, ఆ 13థ్ నంబర్‌లో ఎన్నో బ్రాంచ్ అని తెలుస్తుంది. అంటే ఫస్ట్ బ్రాంచ్ అయితే 1, సెకండ్ 2, 3 అలా ఉంటుంది. ఇప్పుడు 14థ్ అనేది ఇండియా మొత్తానికి యాస్ ఆఫ్ నౌ కామన్‌గా జడ్ తీసుకుంటాము. 15థ్ అనేది సెక్యూరిటీ చెక్. అది ఆటోమేటిక్‌గా సిస్టమ్ జనరేట్ చేస్తుంది. సో, ఇప్పుడు అర్థమైందిగా 15 డిజిట్స్ దేనికి వాట్ ఈస్ ద మీనింగ్ ఈచ్ నంబర్ అని. సో, ఫర్ మోర్ జీఎస్టీ థింగ్స్